భారీ వర్షాలతో ఉత్తరాది రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాలతో వైష్ణోదేవి ఆలయ మార్గంలో కొండ చర్యలు విరిగిపడి 5 మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయాల పాలయ్యారు. మరికొన్ని రాష్ట్రాలలో కురుస్తోన్న భారీ వర్షాలకు పలువురు మృత్యువాత పడగా నదీ పరివాహక ప్రాంతాల్లోని ఇళ్లు పేక మేడల్లా కుప్పకూలిపోయాయి. వరదలతో వివిధ రాష్ట్రాలలో జనజీవనం అస్తవ్యస్తమైంది. జమ్మూ కాశ్మీర్లో కురిసిన అతివృష్టి, వరదలు, కొండ చర్యలు విరిగిపడటం తీవ్ర విషాదానికి దారితీసింది. దోడా జిల్లాలో మేఘ విస్ఫోటం, వరదల కారణంగా పలువురు మృతి చెందగా అనేక ఇళ్లు, రహదారులు ధ్వంసమయ్యాయి. అర్ధక్వారీలోని వైష్ణోదేవి ఆలయ మార్గంలో జరిగిన భారీ కొండచర్య ప్రమాదంలో 5 మృతి చెందగా మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తరలించారు. జమ్మూ కాశ్మీర్ ను వరదలు ముంచెత్తాయి. దోడా, జమ్మూ, కతువా, కిష్త్వార్, సాంబా, ఉదంపూర్ జిల్లాల్లో భారీ వర్షాలకు తావి నది ఉప్పొంగింది. దీంతో ఆయా ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. इधर कौन गया? జమ్మూ కాశ్మీర్ జాతీయ రహదారిపై అనేక చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. రాళ్లు రోడ్లపై జారి పడటంతో NH-44 అంతటా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాతావరణం మెరుగుపడి రోడ్డు స్పష్టంగా కనిపించే వరకు ప్రజలు NH-44 పై ప్రయాణించవద్దని అధికారులు సూచించారు. అత్యవసర పరిస్థితిలో 112 కు డయల్ చేయాలని అధికారులు తెలిపారు. జమ్మూ కాశ్మీర్లో మరో 36 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మొత్తంగా వరద ప్రవాహంతో నదీ పరివాహక ప్రాంతాల్లోని ఇళ్లు పేక మేడలా కూలిపోయాయి. మరికొన్ని ఇళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న వాళ్లను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్ తో పాటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల ఫ్లాష్ ఫ్లడ్స్ తో వరదలు ముంచెత్తాయి. ముఖ్యంగా హిమాలయాల రాష్ట్రాలను వరదలు వదలడం లేదు. వరదలతో ఆయా రాష్ట్రాల్లో జనజీవనంతో పాటు పర్యాటక రంగం కుదేలైంది. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ లోని కులు, మనాలి, సిమ్లా ప్రాంతాలు వరదలతో అల్లాడుతున్నాయి. అటు ఉత్తరాఖండ్ లోని చార్ధామ్ యాత్రకు తీవ్ర అడ్డంకులు ఏర్పడటంతో తాత్కాలికంగా యాత్ర నిలిపివేశారు. నార్త్ ఇండియాలో వర్ష బీభత్సానికి జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్ తదితర ఉత్తరాది రాష్ట్రాల్లో
కుండపోత వర్షం కురుస్తోంది. ఈ వర్షానికి పలుచోట్ల ఆకస్మిక వరదలు సంభవిస్తున్నాయి. ఆకస్మిక వరదల కారణంగా చీనాబ్, తావి, రావి సహా పలు నదులు పొంగి పొర్లుతున్నాయి. డేంజర్ మార్కును దాటి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. కతువాలో తరానా, ఉజ్, మగ్గర్ఖాడ్, సహర్ఖాడ్ నదులు, వాటి ఉపనదుల్లో నీటి మట్టాలు పెరిగాయి. దీంతో నదీ పరివాహక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. इधर कौन गया? లడాక్ లోని ద్రాస్ సమీపంలో నదిలో కొట్టుకుపోతున్న ఇద్దరిని కేంద్ర మంత్రి రిజిజు రక్షించారు. తన కాన్వాయ్ ముందు ఓ వాహనం నదిలో పడిపోయింది. దీంతో వాహనంలో ఉన్న ఇద్దరిని కేంద్ర మంత్రి రిజిజు రక్షించారు. ఈ వీడియోను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.